హాయ్ పిల్లలు, బాగున్నారా? మరొకసారి మనమందరం ఈ లైవ్ ద్వారా సండే స్కూల్ కలుసుకోవడానికి దేవుడు మనకు మంచి ఆధిక్యతలు ఇచ్చాడు. మనం ప్రార్థన చేసుకొని సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందామా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పలుకు తండ్రి, ఇప్పుడు వరకు మమ్మల్ని కాచి కాపాడి మీరు అగ్ని కింద భద్రపరిచినందుకు మీకు వేలాది వందనాలు కోట్ల స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా, గడిచిన దినాలన్నింటిలో అయ్యా మీ కృపను దయచేసినందుకు నీకు వందనాలు ప్రభా. జరగబోయే సండే స్కూల్ అంతట్లో మీరు తోడుగా ఉండండి, పాటల్లో మీరు తోడుగా ఉండండి, డివోషన్ లో మీరు తోడుగా ఉండండి. అయ్యా, మీ నామం హెచ్చించుకోవడానికి సహాయం దయచేయండి దేవా. అయ్యా, కృపను దయచేయండి, సహాయం దయచేయండి. ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా నడిపించమని దేవా మరొకసారి సండే స్కూల్ మీ చేతిలో పెడుతూ నా కొరకు మా కొరకు అతి త్వరలో రానని ఏసునామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్ పాడుకొని సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందామా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ ఇన్ మై హార్ట్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ ఇన్ మై హార్ట్. వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు మీకు. వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు మీకు. ధన్యవాదిషు, ధన్యవాదిషు, ధన్యవాదిషు తుజుకో. ధన్యవాదిషు, ధన్యవాదిషు, ధన్యవాదిషు తుజుకో. కాంసే యోయో, కాంసే యోయో, కాంసే యోయో కక్రోని. కాంసే యోయో, కాంసే యోయో, కాంసే యోయో కక్రోని. స్తోత్రం స్తోత్రం యేసు, స్తోత్రం స్తోత్రం యేసు, స్తోత్రం స్తోత్రం యేసు మీకు. స్తోత్రం స్తోత్రం యేసు, స్తోత్రం స్తోత్రం యేసు, స్తోత్రం స్తోత్రం యేసు మీకు. నెక్స్ట్ సాంగ్ పాడుకుందామా? ఇల్లు కట్టే బండ మీద బుద్ధిమంతుడు, ఇల్లు కట్టే బండ మీద బుద్ధిమంతుడు, ఇల్లు కట్టే బండ మీద బుద్ధిమంతుడు. మరి పెద్దగా వర్షం వచ్చేను, వర్షం వచ్చి పెద్దగా గాలి వీచెను, వర్షం వచ్చి పెద్దగా గాలి వీచెను, వర్షం వచ్చి పెద్దగా గాలి వీచెను. వారి ఇల్లు స్థిరమాయను, వారి ఇల్లు స్థిరమాయను. ఇల్లు కట్టే ఇసుక మీద బుద్ధిహీనుడు, ఇల్లు కట్టే ఇసుక మీద బుద్ధిహీనుడు, ఇల్లు కట్టే ఇసుక మీద బుద్ధిహీనుడు. మరి పెద్దగా వర్షం వచ్చెను, వర్షం వచ్చి పెద్దగా గాలి వీచెను, వర్షం వచ్చి పెద్దగా గాలి వీచెను, వర్షం వచ్చి పెద్దగా గాలి వీచెను. వారి ఇల్లు కూలిపోయేను, వారి ఇల్లు కూలిపోయేను. నెక్స్ట్ సాంగ్ పాడుకుందామా? హీరోవా నువ్వు జీరోవా, యేసుని నీవు నమ్మావా, నమ్మితే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి. హీరోవా నువ్వు జీరోవా, యేసుని నీవు నమ్మావా, నమ్మితే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి. ఇంచికి మాచా ఈచా పోచా యంగ్ మాచా చలో, చిక్ చిక్ చలో చియాంగ్ చలో ఇయా ఇయా ఓ. ఇంచికి మాచా ఈచా పోచా యంగ్ మాచా చలో, చిక్ చిక్ చలో చియాంగ్ చలో ఇయా ఇయా ఓ. సచిన్ వాళ్ళే సిక్సర్ కొట్టిన హీరో మాత్రం కాదు, కంప్యూటర్ లో రోబో నడిచిన హీరో మాత్రం కాదు. సచిన్ వాళ్ళే సిక్సర్ కొట్టిన హీరో మాత్రం కాదు, కంప్యూటర్ లో రోబో నడిచిన హీరో మాత్రం కాదు. ఇంచికి మాచా ఈచా పోచా యంగ్ మాచా చలో, చిక్ చిక్ చలో చియాంగ్ చలో ఇయా ఇయా ఓ. ఇంచికి మాచా ఈచా పోచా యంగ్ మాచా చలో, చిక్ చిక్ చలో చియాంగ్ చలో ఇయా ఇయా ఓ. యోబు వలె యోషేబు వలె యోనా వలె మారు, దేవునికి లోబడి నీవు ఆశీర్వాదం పొందు.
యోగు వలె, యోసేపు వలె, యోనా వలె మారు. దేవునికి లోబడి నీవు ఆశీర్వాదం పొందు. ఇంచిక్ మచ్చా ఇచ్చా పోచా యంగ్ మచ్చా చోలో, చిక్ చిక్ చోలో చియాంగ్ చోలో ఇయా ఇయా ఓ. ఇంచికి మచ్చా ఇచ్చా పోచా యంగ్ మచ్చా చోలో, చిక్ చిక్ చోలో చియాంగ్ చోలో ఇయా ఇయా ఓ. హీరోవా నువ్వు జీరోవా, యేసుని నీవు నమ్మావా. నమ్మితే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి. హీరోవా నువ్వు జీరోవా, యేసుని నీవు నమ్మావా. నమ్మితే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి. ఇంచికి మచ్చా ఇచ్చా పోచా యంగ్ మచ్చా చోలో, చిక్ చిక్ చోలో చియాంగ్ చోలో ఇయా ఇయా ఓ. ఇంచికి మచ్చా ఇచ్చా పోచా యంగ్ మచ్చా చోలో, చిక్ చిక్ చోలో చియాంగ్ చోలో ఇయా ఇయా ఓ. నెక్స్ట్ సాంగ్ పాడుకుందామా? దింతక్ 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 తయారే, దింతక్ 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 తయారే, దింతక్ 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 తయారే, దింతక్ 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 తయారే. ఏటిలోన గులకరాళ్ళు 5 ఏరెను, దింతక్ 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 తయారే. వడిసెలోన 1 పెట్టి జోరుగా తిప్పెను, దింతక్ 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 తయారే. ఏటిలోన గులకరాళ్ళు 5 ఏరెను, దింతక్ 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 తయారే. వడిసెలోన 1 పెట్టి జోరుగా తిప్పెను, దింతక్ 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 తయారే. స్పీడ్ పెంచెను, సూపర్ స్పీడ్ పెంచెను, స్పీడ్ పెంచెను, సూపర్ స్పీడ్ పెంచెను. యెహోవాదే యుద్ధమంటూ రాయి విసిరెను, శత్రువైన గొల్లియాతు కుప్పకూలెను. యెహోవాదే యుద్ధమంటూ రాయి విసిరెను, శత్రువైన గొల్లియాతు కుప్పకూలెను. ఏ దింతక్ 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 తయారే, దింతక్ 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 తయారే, దింతక్ 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 తయారే, దింతక్ 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 తయారే. నెక్స్ట్ సాంగ్ పాడుకుందామా? బలము లేని చిట్టి చీమలు లెఫ్ట్ రైట్ లెఫ్ట్, బుద్ధి కలిగి నడుచుకొనేను. వావ్ వావ్ వావ్, నాయకుడెవరు లేకున్నను, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ జ్ఞానముతో జీవించెను. వావ్ వావ్ వావ్, క్యూ కట్టి పనికి నడుం కట్టి, ఆహారం నెత్తిన పెట్టి కూడగట్టెను. క్యూ కట్టి పనికి నడుం కట్టి, ఆహారం నెత్తిన పెట్టి కూడగట్టెను. వేసవి కాలం కోతకాలం కూర్చుకొనేను, శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికేను. వేసవి కాలం కోతకాలం కూర్చుకొనేను, శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. చకం 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 చకం. గుర్రు పెట్టి నిద్రపోయే సోమరి మేలుకో, చీమల యొద్దకెళ్ళి బ్రతుకుట నేర్చుకో. గుర్రు పెట్టి నిద్రపోయే సోమరి మేలుకో, చీమల యొద్దకెళ్ళి బ్రతుకుట నేర్చుకో. క్యూ కట్టి పనికి నడుం కట్టి, ఆహారం నెత్తిన పెట్టి కూడగట్టెను. క్యూ కట్టి పనికి నడుం కట్టి, ఆహారం నెత్తిన పెట్టి కూడగట్టెను. వేసవి కాలం కోతకాలం కూర్చుకొనేను, శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. వేసవి కాలం కోతకాలం కూర్చుకొనేను, శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. చకం 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 చకం. పిల్లలు బాగున్నారా? చాలా కాలం అయిందట మిమ్మల్ని చూసి. సండే స్కూల్ కి మరి పొరుగున
వచ్చేవాళ్ళు. కానీ ఈరోజైతే చాలా కాలం నుంచి ఇంట్లోనే కూర్చుని చూస్తా ఉన్నారు. మరలా తిరిగి దేవుడి సన్నిధికి వచ్చి గంతులేసి సంతోషంతో పాటలు పాడేటట్లు ప్రార్థన చేస్తున్నారా మీరు? అసలు అబ్బా ఇదే బాగుంది, భలే ఉందిలే, స్కూల్ లేదు, సండే స్కూల్ లేదు, చర్చి లేదు, హాయిగా తింటాం పడుకోవటం, ఎంత బాగుందో, చదువు అసలే లేదు అనుకుంటున్నారు కదా. కానీ పిల్లలు మీరు ఒకటి ప్రార్థన చేయాలి. ప్రభా మేము తిరిగి స్కూల్కి వెళ్ళేటట్టు, బాగా చదువుకునేటట్టు, అలాగే చర్చికి వెళ్ళేటట్టు, సండే స్కూల్కి వెళ్ళేటట్టు. సిబిసి కూడా మనకు జరగలేదు కదా. ఇవన్నీ మరలా వాటి క్రమం ప్రకారం జరిగేటట్టు సహాయం చేయమని ప్రార్థన చేయాలి. మీకు ఇష్టం కాలేదు కదా ఈ మాట? ఏంటి హాయిగా ఇంట్లో ఉండి బాగా తినేసి ఆడుకుని టీవీ చూస్తే బాగుంటది కదా, ఇదే బాగుంది కదా అనుకుంటున్నారా? పిల్లలు ఇంకా ఇలాగే కొంతకాలం ఉంటే ఏమవుతుందో తెలుసా? చదువు అంతా మర్చిపోతారు మీరు. చదువు మర్చిపోయారనుకోండి రేపు భవిష్యత్తు ఉండదు తెలుసా. చదువు మర్చిపోతే మీకు మరి ఎగ్జామ్స్ ఉండవు, చదవాలనే ఆశ ఉండదు, తర్వాత ఉద్యోగాలు రావు, ఏం బాగోదు. బాగా చదివి స్కూల్కి వెళ్ళి బాగా చదివి మంచిగా పాస్ అయ్యి ఎగ్జామ్స్ రాసి మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటే అప్పుడు బాగుంటది. అంతేగాని ఇప్పుడు భలే ఉందిలే బదిలే ఉందిలే అనుకున్నారనుకోండి రేపు ఏడవలసి వస్తుంది తెలుసా. ఇప్పుడు ఎలా గంతులేస్తున్నారో రేపు అయ్యో ఏంటి ఇలా అయిపోయింది అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ఏమని? యేసయ్యా ఈ కరోనా తీసివేయి ప్రభా, ఈ ప్రపంచంలోనే లేకుండా సహాయం చేయి ప్రభా, ఇలాంటిది ఏది రానియదు ప్రభా, మేము చక్కగా స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుని మంచిగా ఎగ్జామ్ రాసి పై క్లాసులకి వెళ్ళి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి ప్రభా అని ప్రార్థన చేయాలి. ఓకేనా? చేస్తారా? కొంతమందికి ఈ మాటలు బాలేవు కదా, ఇష్టంగా లేవు. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రియమైన యేసయ్యా మీకు వందనాలు. పాటల ద్వారా ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి మీరు కృప చూపించారు. మీ మాటల్లోకి వెళ్ళిపోతుండగా సహాయం చేయండి. వీళ్ళందరితో మీరు మాట్లాడండి, నన్ను పెట్టుకోండి నాయన తండ్రి. వారి హృదయాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు ప్రభా. నాయన వారితో మీరు మాట్లాడి సహాయం చేసి మహిమ పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సరే, ఒక చిన్న కంటక వాక్యం చూద్దాం. ఓకేనా? మీకు బైబిల్స్ ఉంటే తీసి చూడొచ్చు కూడా. మరి 1వ రాజులు 15వ అధ్యాయము 1వ సమూయేలు 15వ అధ్యాయము. మళ్ళా చెప్పు. 1వ సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం చూస్తున్నారా? తీసి నాతో పాటు మీరందరూ మరి చెప్పాలి. 1వ సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనము ఏమని ఉంటదంటే, ఇక్కడ బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనటం, పొట్టేళ్ల పురుగు అర్పించటం కంటే మాట వినటం శ్రేష్టం. ఏమనుంది? ఎక్కడుంది ఇది? 1వ సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనంలో ఉంది. ఏమనుందంటే, బలులు అర్పించటం కంటే ఆజ్ఞను గైకొనటము, పొట్టేళ్ల పురుగు అర్పించటం కంటే మాట వినటము శ్రేష్టము. వచ్చిందా మీ అందరికి? ఓకేనా? అది కరువు కాలం. కరువు అంటే ఏంటో తెలుసా మీకు? పంటలు పండట్లా, వర్షం లేదు, పంటలు లేవు, బియ్యం కొద్దామన్నా షాప్స్ లో లేవు, డబ్బులైతే ఉన్నాయి కానీ ఎక్కడ ఏం దొరకట్లా, కూరగాయలు దొరకట్లా, తర్వాత బియ్యం దొరకట్లా, గోధుమలు దొరకట్లా, చపాతీలు చేసుకున్నామంటే, కొన్ని అన్నం వండుకుందామంటే బియ్యం దొరకట్లా, కొన్ని ఒక్క కూర వండుకొని తిన్నామంటే కూరగాయలు కూడా దొరకట్లా. ఎందుకంటే వర్షం లేదు, పడట్లేదు వర్షం. మరి పంటలు పండాలంటే వర్షమే కదా కురవాలి. కొన్ని చోట్ల పాపం కొంచెం పడుతుంటే కొంచెం అలాగే తింటా ఉన్నారు ప్రజలందరూ, కొంచెం అలాగా తింటా ఉన్నారు. పిల్లలు, మనుషులకి ఆహారం లేదంటే ఇక జంతువులకు ఉంటాయా? ఈ మధ్య కాలంలో అంట
కరువు వచ్చి చాలా చాలా ప్రాంతాల్లో ఆహారం లేక దొరక్క జంతువులు, ఏనుగులు, ఇంకా మిగతావన్నీ ఏం చేస్తున్నాయో తెలుసా? ఊర్లోకి వచ్చి ఎక్కడ ఆహారం దొరుకుతాయి అని వెతుకుతున్నాయి. మీరు వినే ఉంటారు కదా, ఏనుగులు వచ్చేసినాయి, తొక్కేసినాయి అని. అంతేకాదు పిల్లలు, కోతులన్నీ ఎక్కడుండేయో తెలుసా? ఎక్కడుండే కోతులన్నీ? అడవిలో ఉండే కోతులన్నీ. కానీ ఇప్పుడు ఎక్కడుంటున్నాయి? మీ ఇంటి ముందు ఉంటున్నాయి, మీ చెట్ల దగ్గర ఉంటున్నాయి కదా, మీ దొడ్డేపు ఉంటున్నాయి. పొద్దున్నే తలుపు తీగానే ఎక్కడ కనపడుతున్నాయి? మమ్మీ కోత వచ్చింది మమ్మీ మన ఇంట్లోకి కదా. అసలు ఇది వరకు కోతులను చూద్దామంటే కోతులు ఎక్కడా కనపడే కాదు. ఇప్పుడైతే పాపం వాటికి ఆహారం లేక అడవి నుంచి ఎక్కడికి వచ్చేసినాయి? మన ఇళ్ల దగ్గరికి వచ్చేసినాయి. మనం దాచుకునేవన్నీ ఏం చేస్తున్నాయి? తినేస్తున్నాయి కదా. నువ్వు దాచిపెట్టుకునేవన్నీ కాముగా తలుపు మరి మీ మమ్మీ తీసేదైనా పని చేసుకుంటుంది అనుకోండి, పిల్లలు లోపలికి వచ్చి ఏం చేస్తున్నాయి? నువ్వు దాచిపెట్టుకున్న పప్పులన్నీ తినేస్తున్నాయి. అలాంటి కరువు వచ్చింది అక్కడ. పిల్లలు ఎంత కరువు అంటే అంత కరువు. పాపం చిన్న పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని పాపం ఆకలేసి ఏం దొరుకుద్దా, ఈ రోజు వరకు మాత్రమే బియ్యం ఉన్నాయి, రేపటికి లేవు, ఎలాగా? ఈ రోజుల వరకు మాత్రమే పిండి ఉంది, రేపు లేదు, ఎలాగా అని చెప్పుకుంటా ఉన్నారు. మమ్మీ నాకెందుకు నువ్వు ఎక్కువ అన్నం పెట్టట్లేదు, తగ్గించేసావేంటి అంటే వాళ్ళ అమ్మ అంటుందో, హే మనకు బియ్యం లేవు కాబట్టి కొంచెమే తినాలి. మమ్మీ రోజు 2 రెట్లు వేసేదానివి, ఈ రోజు నుంచి కొంచెం బుడ్డి రొట్టె వేస్తున్నావేంటి అంటే, మనం అలాగే తినాలి, ఎక్కువ తింటే అయిపోతాయి మన ఇంట్లోవి అనుకుంటూ ఉన్నారు పిల్లలు, అనుకుంటున్నారు. సరే అలాగా మరి అందరూ అలాగే చాలా కష్టపడిపోతా ఉన్నారు. మనుషులే కాదు జంతువులు కూడా అని చెప్పాను కదా. మరి ఒక చిన్న ఊడిలో 2 చిన్న కాకులున్నాయి. ఆ కాకులు పాపం 2 రోజుల నుంచి ఏం చేస్తున్నాయి తెలుసా? మా నాన్న నాకేం తెచ్చి పెడతాడా అని చూస్తా ఉన్నాయి. చూస్తా ఉంటే పాపం ఆకలేస్తుంది. వాళ్ళ అమ్మని అడుగుతుంది, అమ్మ నాకు ఆకలేస్తుందమ్మా, ఏమైనా రొట్టె తీసుకొచ్చి పెట్టవా అని అడుగుతుంది. రొట్టె తీసుకొచ్చి పెట్టాలా? ఎవ్వరు రొట్టెలు వేయట్లేదురా, ఇదివరకైతే మిగిలిపోయిన ముక్కలన్నీ పడేస్తే ఇన్ని తీసుకొచ్చి పెట్టేసేదాన్ని, కానీ ఇప్పుడైతే ఎవ్వరు చిన్న రొట్టె ముక్క కూడా వేయట్లేదు, చిన్ని రొట్టె ముక్క కూడా దొరకట్లేదు, ఏం దొరకట్లేదు. అసలు నేను తిరిగి అలసిపోయి వచ్చాను తెలుసా అనింది వాళ్ళమ్మ. మరి మాకు ఆకలేస్తుంది కదా, మరి మేము ఎలాగా అని ఆ 2 చిన్న కాకు పిల్లలు అడుగుతా ఉన్నాయి వాళ్ళమ్మని. ఏమో చూసొస్తానుండు నేను మళ్ళీ ఒకసారి అని ఈ 2 పిల్లల్ని ఆ గూట్లో ఉంచి వాళ్ళ అమ్మ ఏం చేస్తుందో తెలుసా? మళ్ళా వెళ్ళింది, చుట్టూ తిరిగింది. పాపం రెక్కలన్నీ నొప్పులు పడుతున్నాయి, ఎగిరి వెతికి రెక్కలన్నీ నొప్పులు పడుతున్నాయి. ఒక్క రొట్టె ముక్క కూడా దొరకలేదు. దొరకపోయేటప్పటికి అయ్యో ఏంటి అసలు ఒక్క రొట్టె, నా చిన్న పిల్లలకి ఆకలేస్తుంది కదా, మరి ఆకలేస్తుంటే మరి వాటికి నేనేం పెట్టాలబ్బా అని పాపం ఈ కాకి, తల్లి కాకి ఎగిరి అటు తిరిగి పాపం తల ఇలా వేలాడేసుకుని రెక్కలన్నీ ఇలా వేలాడేసుకుని మెల్లగా ఇంట్లోకి వచ్చింది. వాళ్ళ పిల్లలైతే ఎగిరి గంతులేస్తా ఉన్నాయి. మా అమ్మ వచ్చేసింది మాకు తీసుకొచ్చేస్తుంది అని ఇలా తొంగి చూస్తున్నాయి బయటికి. వాళ్ళమ్మేమో చాలా నీరసంతో ఇలాగా వస్తా ఉండేటప్పటికి, ఏంటి మన అమ్మ అంత నీరసంగా వస్తుంది, అక్క అమ్మ ఏం తేవట్లేదా? తెస్తదిలే చెల్లి ఆగు. ఈలోపు పాపం నీరసం వచ్చి లోపల కూలబడిపోయింది కాకి తల్లి. లోపల కూలబడిపోగానే అమ్మ ఏం దొరకలేదా? ఏమీ దొరకలేదు అంటే, మరి మాకు బాగా ఆకలేస్తుంది కదమ్మా, మాకు చాలా ఆకలిగా ఉంది కదా, నువ్వేదన్నా తెస్తావని ఎంత ఎదురు చూస్తున్నావో తెలుసా అంటే, ఏమీ దొరకలేదు, ఈ రోజు కల్లాక పడుకోండే అని చెప్తాను. ఈ లోపు వాళ్ళ నాన్న ఎగురుకుంటూ మరి వస్తా ఉన్నాడు. నానన్న ఏమన్నా తెస్తాడు, చూద్దాం అని మరి చూస్తా ఉన్నాయి. వాళ్ళ నాన్న కూడా పాపం ఇలాగా నీరసంతో లోపలికి వచ్చాడు.
నానా నానా మాకు చాలా ఆకలిగా ఉంది నానా, మాకు చాలా ఆకలిగా ఉంది, అమ్మ అయితే ఏం తెచ్చిపెట్టలేదు, ఎంత తిరిగినా సరే ఏం దొరకలేదంట, నీకు కూడా ఏం దొరకలేదా అనే ఆ చిన్న పిల్లలు అంటే మాకు కూడా ఏం దొరకలేదు నానా, నాకు కూడా ఏం దొరకలేదు, నేను కూడా తిరిగి 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 మీకోసం తీసుకురావాలని ప్రయత్నం చేశాను. అయ్యో మరి ఇప్పుడు ఎలాగా మేము అంటే, సరేలే మరి రేపైనా ఏదైనా దొరుకుతేమో చూద్దాం, రేపైనా ఏదైనా దొరుకుతేమో చూద్దాం, లేదు లేదు మళ్ళీ ఒకసారి నేను ప్రయత్నం చేసి వస్తా అని వాళ్ళ నాన్న మళ్ళా ఎగురుకుంటూ 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 ఆ పిల్లల కోసం పరిగెట్టుకుని వెళ్ళిపోయి తిరిగి 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 ఇంకా వస్తాడు నానా, ఇంకా వస్తాడు నానా అని పిల్లలు చూస్తా ఉంటే మా నాన్న ఎలా అయినా తీసుకుని వస్తాడు తెలుసా, మా నాన్నకి ఎంత బలం ఉందో తెలుసా, ఏమైనా చేయటానికి మా నాన్న మా కోసం ఏమైనా చేస్తాడు తెలుసా అని వీళ్ళిద్దరూ మరి చాలా సంతోషంతో చూస్తా ఉన్నారు. చూస్తా ఉంటే మరి ఇలా తిరిగి అలా తిరిగి అలా తిరిగి అలా తిరిగి ఈలోపు వాళ్ళ నాన్న రానే వచ్చాడు. రాగానే మరి వాళ్ళ నాన్న నోట్లో ఏమున్నాయో తెలుసా, పెద్ద పెద్ద రొట్టెలున్నాయి, అంతేకాదు మాంసం ముక్కలు కూడా ఉన్నాయి. ఏంటి మా నాన్న ఇన్ని తీసుకుని వచ్చాడు, ఏమి దొరకలేదన్నారు, కానీ చూసావా మా నాన్న అని వీళ్ళిద్దరూ మరి నవ్వుకుంటా ఉన్నారు, చెప్పుకుంటా ఉన్నారు. చూసా నేను చెప్పారా నాన్న ఎలాగైనా తీసుకుని వస్తాడు, మన నాన్న ఏంటనుకుంటాం హీరో అని వాళ్ళిద్దరు చెప్పుకుని నవ్వుకుంటా ఉన్నారు. ఈలోపు తీసుకుని వచ్చాడు నాన్న, నాకు త్వరగా ఇచ్చేయివా, నాకు త్వరగా ఇచ్చేయివా, నేను తినేయాలి, నాకు ఆకలేస్తుంది అని మరి ఈ పిల్లలు అడిగాయి. పిల్లలు అడగగానే వెంటనే వాళ్ళ నాన్న ఇవ్వకుండా అలాగే నిలబడ్డాడు. ఏంటన్నా మా కోసమే కదా నువ్వు తీసుకొస్తానని చెప్పావు, మరి మాకు ఇచ్చే ఆకలేస్తుంది కదా అనగానే వాళ్ళ నాన్న ఏం మాట్లాడలేదు. పిల్లల వైపు, ఈ రొట్టెల వైపు, మరి ఆ మాంసం బుక్కల వైపు చూస్తా ఉన్నాడు. చూస్తా ఉంటే ఇంకా ఆలస్యం చేస్తావేంటి, అప్పుడు ఇలా నాన్న అన్నాడు, వాళ్ళ అమ్మని పిలిచాడు. ఏ రా 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 అన్నాడు. ఇదిగో ఈ రొట్టె నేను మొయ్యలేకపోతున్నాను, ఒక రొట్టె నువ్వు తీసుకో, ఈ మాంసం ముక్కలు కూడా నేను మొయ్యలేకపోతున్నాను, నువ్వు కూడా తీసుకో అనగానే ఈ కాకి తల్లికి ఏం అర్థం కాలేదు. ఏం అర్థం కాకుండా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, పిల్లలు ఇందాక నుంచి అడుగుతున్నారు కదా ఆకలేస్తుందని, ఇంకా ఇవ్వవా అని అడిగింది. మీ అందరు కామ్గా ఉండండి, నేను ఒక మాట చెప్తాను అనగానే ఏంటి చెప్పు, త్వరగా వాళ్ళకి ఆకలేస్తుందంట అనగానే, ఇదిగో మరి నేను అలా 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 తిరుగుతున్నప్పటికి ఏం జరిగిందో తెలుసా అంటున్నావు గాని ఇందాక నుంచి చెప్పట్లేదు, చెప్పు త్వరగా. నన్ను పిలిచాడు, పిలిచి ఏ కాకి ఇలా రా అన్నాడు. చూడగానే అప్పుడు దేవుడి స్వరం వింటున్నా నేను. దేవా నువ్వు నన్ను చేసిన దేవుడు కదూ, అవును నేనే నిన్ను చేశాను అన్నాడు దేవుడు. నువ్వు ఏసైవా, నేను ఏసైని అంటే, అమ్మో నన్ను చేసిన దేవుడు అని నేనేం చేయాలి చెప్పు దేవా అంటే, ఇదిగో నీకు మరి ఈ రొట్టెలు ఇస్తున్నా, ఈ మాంసం ఇస్తున్నా అంటే, నా కోసమేనా అన్నాను. అనగానే లేదు నువ్వు వీటిని తీసుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో చెప్పనా అన్నాడు. చెప్పు యేసయ్యా. మరి వీటిని తీసుకువెళ్ళి యోర్దాను తూర్పునున్న కెరీతు వాగు దగ్గరికి తీసుకుని వెళ్ళు అనగానే, అవునా నా పిల్లలకి ఆకలని నేను ఇలా తిరుగుతూ వచ్చాను యేసయ్యా అన్నాను నేను. అనగానే, ఇదిగో నేను చెప్తున్నాను కదా మరి నేను చెప్పినట్టు చేయాలి కదా, నేను నిన్ను చేశాను కదా అన్నాడు. అవును కదా, నీ మాట వినాలి, నేను నీ మాట వినాలి, వింటాను యేసయ్యా, నేను నీ మాట వింటాను యేసయ్యా అని వీటిని నేను తీసుకుని వెళ్తున్నా. కానీ దారిలో మొయ్యలేకపోయాను, అందుకే మీ అమ్మను కూడా సహాయం తీసుకెళ్ళడానికి వచ్చాను. ఈ పిల్లలు కూడా, అయ్యో అవునా మరి మాకు ఇవ్వవా, ఆకలేస్తుంది కదా మాకు అన్నాయి. అరే దేవుడు చెప్పిన మాట వినాలి కదా. అప్పుడు ఈ పిల్లలు అన్నాయో, అవును దేవుడు చెప్పిన మాట వినాలి, ఎందుకంటే దేవుడు మరి మనల్ని చేశాడు కదా, సరే నాన్న త్వరగా వెళ్ళిపోయి దేవుడు చెప్పినట్టు చేసేయి
కానీ ఈ చిన్న 2 కాకి పిల్లలు వెంటనే అళ్ళమ్మకి 2 రొట్టెలు ఇచ్చాడు. తర్వాత కొన్ని మాంసం ముక్కలు ఇచ్చాడు. ఈయన కొన్ని పట్టుకున్నాడు. తండ్రి కాకి ఇద్దరు ఎగురుకుంటూ ఎక్కడుంది యోద్ధ అన్నది అని పరిగెడతా ఉన్నారు. ఎక్కడుంది తూర్పు వైపున దేవుడు చెప్పాడు కదా, తూర్పు వైపున ఉంది కేరుతు వాగంట. అది ఇలా చూడగానే అక్కడ కనపడగానే ఇక్కడే ఆగు దేవుడు అడిగాడు, దేవా నువ్వు చెప్పిన దగ్గరికి మేము వచ్చాము, మరి మేము ఏం చేయాలి ఇప్పుడు? ఎవరికి ఇవ్వాలి? ఎవరిక్కడ కనపడినట్టు నాకు అనిపించట్లేదే, ఎవరున్నట్లు? అదిగో ఆ చెట్టు దగ్గర, మరి ఆ వాగు పక్కనే చెట్టు దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు తెలుసా, ఆయన పేరు ఏలియా. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఇవ్వాలి. ఆయన నా సేవకుడు, ఆయన నేను మరి తృప్తిపరచాలి, ఆయన ఆకలిగా ఉందంట, ఆయనకి మరి నేను పంపిస్తున్నానని చెప్పి చాలా సంతోషంతో వీళ్ళకు కూడా పాపం ఆకలేస్తుంది, అయినప్పటికీ ఏలి అక్కడ కూర్చొని పాపం ఆకలేస్తుంది, అలాగా ఆకలేస్తూ కూర్చు ఉన్నాడు. వెళ్ళి గబుక్కుని కాకులు 2 ఆ రొట్టెలు ఆ మాంసం ముక్కలు ఏలియాకు ఇచ్చేసినాయి. ఏలియా చాలా ఆశ్చర్యపోయాడు. కాకులు తెచ్చేయటం ఏంటి? రొట్టెలు మాంసం అవి కాకులకి చాలా ఇష్టమైనవి కదా. అంటే అప్పుడు దేవుడు మాట ఇచ్చిన దేవుడు ఏమనంటే, నిన్ను నేను పోషిస్తాను, అక్కడికి వెళ్ళు, ఆ కేరేతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నీరున్నంత వరకు అక్కడ ఉండు, నేను నిన్ను పోషిస్తానన్నాడు కదా దేవుడు. అందుకే దేవుడు కాకులతోటి ఆహారాన్ని నాకు పంపించాడు అని గబ ఈ ఆహారాన్ని తినేశాడు. కాకులు చాలా సంతోషంతో దాన్ని చూసి మళ్ళా ఎగురుకుంటూ వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయినాయి. పిల్లలు మరి ఈ మంచి పని చేసినందుకు ఆ కాకి పిల్లలకి చాలా ఆహారం ఇచ్చుంటాడు దేవుడు, చాలా ఆహారం తర్వాత ఇచ్చుంటాడు. వాటి కడుపును కూడా దేవుడు నింపుంటాడు. పిల్లలు చూసారా, అవి మరి ఆ పెద్ద కాకులను తన పిల్లలు కూడా ఎవరి మాట విన్నాయి? దేవుని మాట విన్నాయి. ఎందుకంటే దేవుడు వాటిని చేశాడు కాబట్టి, జ్ఞాపకం ఉంచుకున్నాయి. దేవుడు మమ్మల్ని చేశాడు కాబట్టి ఆయన మాట వినాలి. చూసారా పిల్లలు, కాకులు దేవుని మాట విన్నాయి. ఎవరు విన్నారు? కాకులు దేవుని మాట విన్నాయి. మీరు వింటున్నారా? అబ్బా, స్కూల్ ఉంటే బాగుంటురా బాబు, అసలు స్కూల్ ఉంటే హాయిగా పొద్దున పంపించి సాయంకాలం వచ్చేవాళ్ళు, ఎంత ప్రశాంతంగా ఉండేదో మాకు అని మమ్మీ డాడీ అనుకుంటున్నారు. అవునా? మీరు చేసే అల్లరి మాట వినకపోవటం వల్ల పాపం చాలా బాధపడుతున్నారేమో. చూడు పిల్లలు, నోరు లేనటువంటి ఆ కాకులు దేవుని మాటకి లోబడ్డాయి, దేవుని మాట విన్నారు. మరి మీరు వింటున్నారా? అందుకే మరి 1 సమూయేలు 15:28 ఏమని ఉందని చెప్పుకున్నాం? మాట వినుట శ్రేష్టము. ఎవరైతే తల్లిదండ్రుల మాట వింటారో, దేవుని మాట వింటారో వాళ్ళని దేవుడు దీవిస్తానని చెప్తా ఉన్నాడు. పిల్లలు, దేవుడు మాట ఇచ్చాడంటే ఎప్పుడు తప్పే దేవుడు కానే కాదు. కాబట్టి మాట వింటేనంట దేవుడు దీవిస్తాడు. నీ తల్లిదండ్రుల మాట నువ్వు వినాలి, దేవుని మాట వినాలి. ఆయన ఏదైతే చెప్తాడో, మీ మమ్మీ డాడీ ఏదైతే చెప్తాడో అది విన్నావనుకో, నిన్ను మరి గొప్పదానిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి అట్టి ఆశీర్వాదాలు మీకు కావాలంటే ఏం చేయాలంటే మీ మమ్మీ డాడీ మాట వినాలి, దేవుడు చెప్పినట్లు చేయాలి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రియమైన యేసయ్యా, మీకు వందనాలు. ప్రభువా, నోరు లేని కాకులు నీ మాట వినటానికి ఇష్టపడి ఏలియా ఆహారాన్ని తీసుకుని వెళ్ళాయి. ఇదిగో ప్రభా, మా బిడ్డలు కూడా నీ మాట వినటానికి ఇష్టపడుతున్నారు, తల్లిదండ్రుల మాట వినటానికి ఇష్టపడుతున్నారు. ఎవరైతే ప్రభా ఈ రోజు తీర్మానం చేసుకుంటున్నారో నీ మాట వినటానికి, వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. గొప్పవారిగా వారిని తీర్చిదించి మహిమ పొందమని మీ చేతులకు బిడ్డలను అప్పగించుకుంటూ, మీరే నాయన తండ్రి సహాయం చేసిన ప్రతి దాన్ని బట్టి మేము స్తుతిస్తూ గణపరుస్తూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకేనా? బాయ్.